అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మీకు విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ దగ్గరలో ఉన్న ఒక G+2 పెంట్ హౌస్ని అయితే ఇక్కడ నేను చూపించబోతున్నాను। మీరైతే ఫ్రంట్ బిల్డింగ్ ఎలివేషన్ దగ్గర నుంచి కూడా గమనించారు కదా, అటు పక్క పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ వే కూడా ప్రొవైడ్ చేశారు। ఎలివేషన్ అంతా కూడా మనకి టైల్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు। ఇది పక్క రిజిస్ట్రేషన్ హౌస్ అండి। సో టోటల్గా 42 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక G+2 ఆ పైన పెంట్ హౌస్ అయితే ఈరోజు మన ముందుకి సేల్కి అయితే వచ్చిందండి। విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ దగ్గరలో ఈ హౌస్ అయితే అందుబాటులో ఉంది। ఈ ఏరియాలో ఈ బడ్జెట్లో హౌసెస్ అయితే దొరకవు। సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ హౌస్ని అయితే వచ్చి విజిట్ చేయండి। మనకి గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ 3 పోర్షన్స్ కూడా సేమ్ టైప్లో అయితే డిజైన్ చేశారు। ఆ పైన మనకి పెంట్ హౌస్ కూడా అవైలబిలిటీ ఉంది। కబోర్డ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసే పెట్టారండి। మనకి గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఒక 6 ఇయర్స్ అవుతుంది। ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ వచ్చేసరికి ఒక 5 ఇయర్స్ ఓల్డ్ అనమాట। సో ఇక్కడ మనకి లోన్ కూడా ఉందండి। లోన్ ఫెసిలిటీ కూడా మీరు లోన్ పెట్టి ఈ హౌస్ని అయితే పర్చేస్ చేయవచ్చు। టోటల్గా 42 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఈ పడమర ఫేసింగ్ G+2 ఇండిపెండెంట్ హౌస్ మనకి కేవలం 60 లక్షలకే మన ముందుకి సేల్కి అయితే వచ్చిందండి। ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఈ పోర్షన్ అయితే ఇప్పుడు మనం చూపించబోతున్నాం। గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్ చూసారు కదా, ఈ ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూడండి రిఫరెన్స్ కోసం। ప్రతి నెల కూడా ఈ బిల్డింగ్ మీద మీకు అద్దెలు కూడా ఒక 20,000 రూపాయలు అద్దెలు కూడా వస్తున్నాయండి। కేవలం 60 లక్షలకే విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ దగ్గరలో ఈ హౌస్ అయితే అందుబాటులో ఉంది। సో మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఇచ్చిన మా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి తప్పకుండా హౌస్ని అయితే విజిట్ చేయండి। అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు। విజిటింగ్కి వచ్చేటప్పుడు మనకి ఛార్జెస్ అయితే అప్లికేబుల్ 500 రూపీస్। ఇది 3 మంత్స్ దాకా వ్యాలిడిటీ ఉంటుందండి। తర్వాత డీల్ క్లోజ్ అయ్యాక కమిషన్ అయితే తీసుకుంటాము। ఇలాగే మీరు మరెన్నో ప్రాపర్టీ వీడియోస్ మా ఛానల్లో చూడాలి అనుకున్న ఛానల్ను కూడా పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి। మేము పెట్టే ప్రతి ప్రాపర్టీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। థ్యాంక్ యూ సో మచ్।